సో ఇక్కడ మనకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ హారిజాంటల్ అండ్ తీటా ఈక్వల్స్ 0 ఉంటే ఏమవుతుంది, 180 ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే హారిజాంటల్ రేంజ్ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది, తీటా ఈక్వల్స్ 45 ఉన్నప్పుడు మాత్రమే 2 తీటా 90 అవుతుంది. సో అప్పుడు సైన్ తీటా 1 అవుతుంది. సో అప్పుడు మనకు మాక్సిమం వాల్యూ వస్తుంది, హెచ్ఆర్ ఈక్వల్స్ యూ స్క్వేర్ బై యూఆర్ స్క్వేర్ బై జీ. సో ఇది ఎప్పుడు వస్తుంది, సైన్ 2 తీటా ఈక్వల్స్ టు 1 అయితే. సో అంటే ఏం కావాలి, తీటా ఈక్వల్స్ టు 45 కావాలి. సో ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. అండ్ ఇంకొకటి, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంది కదా, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది మనకి ఎక్కడ మాక్సిమం వస్తుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎక్కడ మాక్సిమం వస్తుంది, తీటా ఈక్వల్స్ టు 90 అనుకోండి, తీటా ఈక్వల్స్ టు 90. సో అప్పుడు ఏమవుతుంది, మాక్సిమం టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది 2u/r స్క్వేర్ బై జీ. అంటే అప్పుడు ఇది ఆబ్లిక్ ప్రొజెక్షన్ కాదు, తీటా ఈక్వల్స్ 90 ఉంది అంటే అది ఆబ్లిక్ ప్రొజెక్షన్ కాదు. బట్ ఏంటంటే మీకు చెప్పాను, ఇది ఆబ్లిక్ ప్రొజెక్షన్ కిందికి రాదు. ఇది దిస్ ఈజ్ నాట్ అన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఓకే, బట్ ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ కోసం రాశాను. తర్వాత నెక్స్ట్ ఇక టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంది కదా, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకు మాక్సిమం ఉండాలంటే ఇక్కడ సైన్ తీటా 90 ఉండాలి, సైన్ తీటా వాల్యూ 90 ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ హైట్ ఉంది కదా, హారిజాంటల్ హైట్, వర్టికల్ హైట్. సో వర్టికల్ హైట్ ఉండాలంటే కూడా మనకి ఇక్కడ ఎంత ఉండాలి, తీటా ఈక్వల్స్ 90 ఉండాలి. సో ఇక్కడ తీటా ఈక్వల్స్ 90 ఉంటే అప్పుడు ఆబ్లిక్ ప్రొజెక్షన్ కిందికి రాదు, హారిజాంటల్ ప్రొజెక్షన్ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఓన్లీ మాక్సిమం రేంజ్ కండిషన్ లో తప్పించి వేరే ఏ కండిషన్ లో మనకి తీటా వాల్యూ 90 మాత్రమే 90 ఉంటుంది. సో 90 ఉంది అంటే అది ఆబ్లిక్ ప్రొజెక్షన్ కిందికి రాదు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. హారిజాంటల్ రేంజ్ యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అండ్ దట్ సాటిస్ఫైస్ పారాబోలా ఈక్వేషన్. మరి మిగిలిన ఏ పారామీటర్ పట్టుకోండి, ఆ పారామీటర్ లో రిమైనింగ్ పారామీటర్స్ మొత్తం వచ్చేసి రిమైనింగ్ పారామీటర్స్ exists with theta equals to 90. This and that not satisfy parabola equation. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఆబ్లిక్ ప్రొజెక్షన్ కాదు, అప్పుడు ఇట్ బికమ్స్ నార్మల్ ప్రొజెక్షన్. నార్మల్ ప్రొజెక్షన్ లోకి వెళ్ళిపోతాయి. ఓన్లీ హారిజాంటల్ రేంజ్ దగ్గర మాత్రమే యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది, మిగిలిన దగ్గర కూడా యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ తీటా ఈక్వల్స్ 45 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, తీటా ఈక్వల్స్ 90 వస్తుంది. సో వస్తే ఏమవుతుంది, మొత్తం గోవిందా. సో గోవిందా ఇన్ ద సెన్స్ ఏంటి, అదే నార్మల్ ప్రొజెక్షన్ అవుతుంది. పారాబోలా ఈక్వేషన్ సాటిస్ఫై చేయట్లేదు అంటే అది ఆబ్లిక్ ప్రొజెక్షన్ కిందికి రాదు. సో అది కావట్లేదు అంటే ఏంటి, ఇంకోటి నార్మల్ ప్రొజెక్షన్ కిందికి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ వరకు మనకు మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న, ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫాలోఅప్ చేయండి, నేను చెప్తాను. డౌట్స్ ఏమన్నా ఉంటే ఫాలోఅప్ చేయండి, నేను చెప్తాను. ఓకే.
ఒక్క నిమిషం. సో ఇక్కడ వరకు అయిపోయింది. దీని తర్వాత మనకేంటి ఇంకా ఓన్లీ 2 మోషన్సే ఉంటాయా? నార్మల్ ప్రొజెక్షన్, తర్వాత హారిజాంటల్ ఆబ్లిక్ ప్రొజెక్షన్, తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్. ఈ 3 ఉంటాయా అంటే 3 ఉండవు. ఇంకొకటి ఉంటుంది సర్క్యులర్ మోషన్. సో అది ప్రొజెక్షన్ కిందికి రాదు. మోషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, మోషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇది లోడ్ అయ్యాక చెప్తాను. ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఓకే, సో మనకు నార్మల్గా టైం తీసుకుంటుంది లోడ్ కావడానికి. ఇక్కడ మనకి ఏంటన్నా నార్మల్గా ఒక ఏదైనా సర్కిల్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తాం? సర్కిల్ అంటే ఒక పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్ ని అన్నిటిని పాయింట్అవుట్ చేసుకుంటా పోతే అప్పుడు మనకు సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సర్కిల్ ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? ఒక పాయింట్ ని తీసుకుంటాం. ఆ పాయింట్ ని సెంటర్ చేసేసుకొని అక్కడి నుంచి ఎన్ని పాసిబుల్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటే అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ ని పాయింట్అవుట్ చేస్తాం. సో చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? అప్పుడు మనకు సర్కిల్ ఫామ్ అవుతుంది. సో సర్కిల్ ఫామ్ అయ్యాక మనకి ఇక్కడ ఏమవుతుంది? యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. యాంగిల్. సో ఇది ఇంత లోడ్ అవుతుంది ఏంటి? ఒక్క నిమిషం నన్ను. ఓకే, సో నెక్స్ట్ మనకు సర్క్యులర్ మోషన్ వస్తుంది. సర్క్యులర్ మోషన్. సో సర్క్యులర్ మోషన్ అంటే ఏంటన్నా? సో ఫస్ట్ మనకు సర్కిల్ అంటే ఏంటి? అది స్పెసిఫిక్ గా మనం డిఫైన్ చేస్తే ఒక ఈక్వల్ పాయింట్ నుంచి ఒక సెంటర్ పాయింట్ నుంచి, లేదంటే ఒక పాయింట్ అనుకోండి, సెంటర్ పాయింట్ అనుకోండి, ఒక పాయింట్ అన్నాను. ఈక్వల్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్. ఒక పాయింట్ నుంచి మన అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ ని మనం ఏమంటారు? కవర్ చేస్తే. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్, ఇది దీనికి ఈక్వల్ డిస్టెన్స్, సో ఇది దీనికి ఈక్వల్ డిస్టెన్స్, ఇది దీనికి ఈక్వల్ డిస్టెన్స్, ఇది దీనికి ఈక్వల్ డిస్టెన్స్. సో ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నిటిని మనం పాయింట్అవుట్ చేస్తే అప్పుడు మనకు సర్కిల్ ఫామ్ అవుతుంది. అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ ని మనం పాయింట్అవుట్ చేస్తే, ఈక్వల్ డిస్టెన్సెస్ ని అన్నిటిని మనం పాయింట్అవుట్ చేస్తే మనకు సర్కిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఒక పాయింట్ కి ఇంకొక పాయింట్ కి డిస్టెన్స్ అనేది మనకు దీని ఆర్క్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఏంటి? ఒక డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి మనం లెంత్ తీసేసుకుంటే, ఒరిజిన్ నుంచి ఒక పాయింట్ ని తీసుకుంటే మనకి ఏమవుతుంది? దాన్ని మనం రేడియస్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇంకొక పాయింట్ కి సెంటర్ పాయింట్ నుంచి మనం ఏమన్నా తీసుకుంటే, సో ఇక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. యాంగిల్. సో యాంగిల్ ని మనం ఏమంటాం అంటే, ఈ యాంగిల్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, దాన్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మనకి టైం పడుతుంది కదా. సో కాబట్టి మన డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే మనకి ఏమొస్తుంది? వెలాసిటీ వస్తుంది. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ టైం. సో దీన్ని ఏమంటాం? యాంగులర్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. యాంగులర్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ టైం. సో దీన్ని యాంగులర్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. సో దీన్ని మ్యాథమెటికల్ గా క్లియర్ గా రాసుకుంటే ఎలా వస్తుంది?
ఒమేగా అని చెప్పేసి రాస్తాం యాంగులర్ వెలాసిటీ. ఒమేగా ఈక్వల్స్ టు డివి బై డివి కాదు డిటీటా బై డిటి, చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీన్ని మనం యాంగులర్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. సో ఈ యాంగులర్ వెలాసిటీకి యూనిట్స్ ఏంటి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ ఏంటి, ఫస్ట్ రేడియన్స్. ఓకే, సో మరి యాంగులర్ వెలాసిటీకి యూనిట్స్ ఏమవుతాయి, రేడియన్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ వరకు క్లియరా కాన్సెప్ట్? క్లియర్ అన్న, నా కాన్సెప్ట్ క్లియరా? ఎస్ ఆర్ నో, కాన్సెప్ట్ క్లియరా? ఎస్ సార్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి మనకు వెలాసిటీ వచ్చింది కదా, అండ్ డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే మనం టైం ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒక కంప్లీట్ రివల్యూషన్ కి పట్టే టైం ఎంత. సో టైం ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా, డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకే, డిస్టెన్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, 2πr. డిస్టెన్స్ అంటే 2πr, అంతే కదా. డిస్టెన్స్ అంటే 2πr. ఓకే, బట్ ఇది ఏంటంటే సర్కంఫరెన్స్ లాగా వస్తుంది. బట్ మనకు స్పెసిఫిక్ గా యాంగిల్స్ కావాలంటే మనం ఇక్కడ డిస్టెన్స్ ని 2π అని చెప్పేసి తీసుకుంటాం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ని మాత్రమే తీసుకుంటాం. ఇదేమవుతుందంటే ఒక కౌంట్, ఒక నెంబర్ లాగా రీప్రజెంట్ చేస్తుంది. మనం ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ రౌండ్ తిరిగి ఇక్కడ రావడానికి మనకు 0 degrees ఆర్ 2π degrees పడుతుంది, 2π రేడియన్స్. సో దాన్ని మనం ఇక్కడ డిస్టెన్స్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకే, దాన్ని డిస్టెన్స్ లాగా కన్సిడర్ చేయాలి, దీన్ని కాదు. సో అప్పుడు ఏమవుతుంది, 2π బై వెలాసిటీ అంటే ఎంత, ఒమేగా. సో అంటే ఏమవుతుంది, టైం ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. టీ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. సో టైంకి యూనిట్స్ ఏంటి, సెకండ్స్. సో అవి మీకు తెలిసినవి. దీని తర్వాత మనకి టైం పీరియడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 1 బై టైం పీరియడ్, 1 బై టైం. సో 1 బై 2π ఒమేగా. సో ఇక్కడ నుంచి ఒమేగా బై 2π. ఓకే, సో ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏమవుతాయి, సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. సో టైంకి యూనిట్ ఏంటి, సెకండ్స్. టైంకి యూనిట్స్ సెకండ్స్, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటంటే సెకండ్ ఇన్వర్స్. ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ ఎందుకు సార్? సో మనకు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ అంటే ఏంటి, నార్మల్ టైం అంటే ఏంటి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి నేను ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది, అది టైం పీరియడ్. ఓకే, అది టైం పీరియడ్. సో ఇలాంటి రివల్యూషన్స్ ఒక సెకండ్లో నేను ఎన్ని చేయగలుగుతాను, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. సో ఫ్రీక్వెన్సీ తెలవాలంటే మనం ఏం చేస్తాం, టైం పీరియడ్ ని రివర్స్ చేస్తాం. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నాకు ఒక 10 seconds పట్టింది అనుకోండి, 10 seconds పట్టింది, లేదు 10 seconds కాదు, 0.1 second పట్టింది అనుకోండి, 0.1 second పట్టింది. మళ్ళీ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 0.1 seconds పట్టింది. అదే నేను ఒక సెకండ్లో ఎన్ని చేస్తానంటే మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. ఒకటి 1/0.1 చేసుకుంటే అప్పుడు మనకి ఎన్ని వస్తాయి, 10 oscillations అని చెప్పేసి వస్తాయి. అంటే 10 rounds కంప్లీట్ చేయొచ్చు ఇన్ 1 second. ఇన్ 1 second వీ కెన్ కంప్లీట్ 10 rounds. ఓకే, సో మీకు ఈ డౌట్ ఉంటే ఈ ప్రాబ్లం కూడా చెప్తాను.
ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. సో రిటు ఒక రివల్యూషన్ 1 రివల్యూషన్‌కి మనకి ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్ పడుతుంది. ఓకే. సో దాని ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటాడు. అంటే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ కాదు. 1 రివల్యూషన్ కావడానికి మనకు 0.1 సెకండ్ పడుతుంది. అదే మనం 1 సెకండ్‌లో ఎన్ని కంప్లీట్ చేయొచ్చు? అన్ని రివల్యూషన్స్ కంప్లీట్ చేయొచ్చు. సో కంప్లీట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక యాప్టిట్యూడ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే క్వెషన్ మార్క్ పైన ఉంది, మనం రాసుకుంటాం 0.1 ఇంటూ, సారీ ఇక్కడ నేను రివర్స్ రాశాను, దీన్ని ఎరేజ్ చేస్తాను ఒక్కసారి. సో 1 రివల్యూషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత పడుతుంది? 0.1 సెకండ్. అదే నాకు 1 సెకండ్‌లో ఎన్ని రివల్యూషన్స్ కంప్లీట్ అవుతాయి? సో అది తెలియాలంటే నేనేం చేయాలి? ఇక్కడ నేను క్వెషన్ మార్క్ పైన ఉంది రాసేసుకోవాలి. 0. ఇక్కడ ఎంత ఉంది? 0.1 ఉంది క్వెషన్ మార్క్ పైన 1 రివల్యూషన్ ఇంటూ, ఇక్కడ నార్మల్‌గా మీరే ఆలోచించండి. 0.1కి 0.1 సెకండ్‌కి 1 రివల్యూషన్ అవుతుంది. 1 సెకండ్‌కి ఇంకెక్కువ ఉంటాయి కదా. సో ఒకటి లార్జ్ క్వాంటిటీ బై స్మాల్ క్వాంటిటీ. లార్జ్ క్వాంటిటీ బై స్మాల్ క్వాంటిటీ. ఓకే. లార్జ్ క్వాంటిటీ అంటే 1, అంటే లార్జ్ టైం పీరియడ్ ఏమో 1, స్మాల్ టైం పీరియడ్ ఏమో 0.1. సో అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 1/0.1. అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 10 ఆసిలేషన్స్. 10 ఆసిలేషన్స్ వస్తాయి. అంటే ఒక్క సెకండ్‌లో మనం 10 ఆసిలేషన్స్ కంప్లీట్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఫాస్ట్ రెస్పాన్సెస్. ఇంతకుముందు ఎవరన్నా అడిగింది? ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అడిగారు కదా, ఉన్నారా? ఫాస్ట్. ఎస్ సార్. ఓకేనా? కాన్సెప్ట్ క్లియరా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత లీనియర్ వెలాసిటీ తర్వాత యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ ఏంటి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో కాన్సెప్ట్ చూసాం. సో లీనియర్ వెలాసిటీని మనం ఏమంటామంటే ట్రాన్స్లేటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. లీనియర్ వెలాసిటీని నార్మల్ ఒక కార్ మూవ్ అవుతుందంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్. సో ఇక్కడ మనకు లీనియర్ మోషన్ ని మనం ఏమంటామంటే లీనియర్. సో లీనియర్ మోషన్ ని ట్రాన్స్లేటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. ట్రాన్స్లేటరీ మోషన్. ఓకే. ట్రాన్స్లేటరీ మోషన్. తర్వాత సర్క్యులర్ మోషన్ ఏమంటాం? సర్క్యులర్, స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది, సర్క్యులర్. సో సర్క్యులర్ మోషన్ ఏమంటాం? రొటేషనల్ మోషన్ అని చెప్పేసి అంటాం. రొటేషనల్ మోషన్ అని చెప్పేసి అంటాం. రొటేషనల్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ట్రాన్స్లేటరీ మోషన్ అంటే స్ట్రేట్ ఉంటుంది, రొటేషనల్ మోషన్ అంటే ఇలా వస్తుంది. ఓకే. సో దీన్ని రొటేషనల్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో వీటికి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటికి మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా తీసుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్ చేసే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? ఎప్పుడైతే మనం ఏదైనా ఒక ప్లానెట్ అనేది తిరుగుతుంది అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ లేదనుకోండి, లేకపోతే అదేమవుతుంది? ఈ ట్రాన్స్లేటరీ రొటేషనల్ మోషన్ ని స్కిప్ చేసేసి ట్రాన్స్లేటరీ మోషన్ లాగా కన్వర్ట్ అవుతాయి. రొటేషనల్ మోషన్ అంతా స్కిప్ అయిపోయి ట్రాన్స్లేటరీ మోషన్ లాగా అవుతాయి. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఈ పారామీటర్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మోషన్ అంటే డిస్ప్లేస్మెంట్. ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, అది ఒక్కసారి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏదైనా డిజిగ్నేషన్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఇది బి, ఇది ఏ
అని చెప్పేసి అనుకుందాం. ఇది ఒరిజిన్. సో ఇక్కడ నుంచి యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్ ఈక్వల్స్ టు యాంగులర్ డిస్ప్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్, ఆర్క్ లెంత్ బై వెలాసిటీ, సారీ రేడియస్. ఇక్కడ మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, సో ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే మనం ఏం చేస్తాం, లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఈ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ లెంత్ తర్వాత రేడియస్, ఆ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ యాంగులర్ డిస్ప్ వస్తుంది. అది ఎప్పుడు టీటా అనేది చిన్నగా ఉన్నప్పుడు, టీటా అనేది స్మాల్ క్వాంటిటీ అయితే, ఇఫ్ టీటా ఈజ్ స్మాల్, టీటా స్మాల్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. లార్జ్ ఉన్నప్పుడు మనకు సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అని చెప్పేసి వస్తాయి. ఓకే, ఇక్కడ రాస్తాను. ఇఫ్ టీటా ఈక్వల్స్ టు, టీటా ఈజ్ లార్జ్, then సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఇవి వస్తాయి, టీటా వాల్యూ లార్జ్ ఉంటాయి. సో ఇక్కడ మనకు స్మాల్ కాబట్టి మనం యాంగులర్ డిస్ప్ని మనం డి టీటా అని చెప్పేసి రాస్తాం. సో ఏబి బై రేడియస్ అంటే మనం ఇక్కడ రేడియస్ అంటే ఆర్ అని చెప్పేసి అనుకుందాం. రేడియస్ అంటే నార్మల్ ఆర్ అనుకుంటాం కదా, సో ఇక్కడ ఆర్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఏబి ఈక్వల్స్ ఏమవుతుంది, ఏబి ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ డి టీటా, ఆర్ ఇంటూ డి టీటా. సో ఇక్కడ నుంచి మనకి ఏబి వాల్యూ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ ని మనం డి టీటా తోటి విత్ రెస్పెక్ట్ టు ఆన్ బోత్ సైడ్స్ మనం డి టీటా తోటి డివైడ్ చేస్తే, డివిజన్ విత్ రెస్పెక్ట్ టు డి టీటా. సో డి టీటా తోటి డివైడ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఏబి బై డిటి ఈక్వల్స్ ఆర్ ఇంటూ డి టీటా బై డిటి, డి టీటా బై డిటి. సో ఇక్కడ నుంచి ఈ కాంపోనెంట్ ఉంది కదా ఏబి బై డి టీటా, ఇది హారిజంటల్ వెలాసిటీ, ఇది హారిజంటల్ వెలాసిటీ, ఇది యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. ఓకే, సో అక్కడ నుంచి మనకు ఫార్ములా ఏమొస్తుంది, బి ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా, బి ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ట్రాన్స్లేటరీ మోషన్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ రొటేషనల్ మోషన్. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత మీకు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే మనకు ఈ సర్క్యులర్ మోషన్లోనే రెండు ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే సెంట్రిపిటల్, ఇంకోటి ఏంటంటే సెంట్రిఫ్యూజల్. సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూజల్ ఫోర్సెస్. ఓకే, సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూజల్ ఫోర్సెస్ కి ఫార్ములా ఒకటే ఉంటుంది, mv²/r. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి మ్యాగ్నిట్యూడ్ లో, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ నేచర్. ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి, సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూజల్ ఆపోజిట్ ఉంటాయి. సో సెంట్రిపిటల్ ఏం చేస్తుందంటే టువర్డ్స్ సెంటర్ కి పుల్ చేస్తుంది, టువర్డ్స్ సెంటర్, సెంటర్ కి పుల్ చేస్తుంది. సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ ఏం చేస్తుంది, అవే ఫ్రమ్ సెంటర్. ఓకే, సెంటర్ కి అవే, సెంటర్ కి దూరం త్రూ చేస్తుంది. సో దాన్ని మనం సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. రెండింటికి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. సో దీనిలో మనం పెద్ద చెప్పుకోవడానికి ఏమి ఉండదు. సో రెండు మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ నేచర్, అదొకటి చూసేసుకునే కాన్సెప్ట్. తర్వాత బ్యాంకింగ్ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ వరకు మనకు టోటల్గా
కైనమాటిక్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది అన్న. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కైనమాటిక్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వరకు కైనమాటిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కైనమాటిక్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది నన్ను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నన్ను? ఫాస్ట్గా చెప్పండి. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా నాన్న? త్వరగా చెప్పండి. నో సార్. డౌట్స్ ఏం లేవా? ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పండి. మీరు చెప్పేది కూడా వినబడట్లేదు. ఎస్ ఆర్ నో? నో డౌట్ సార్. ఓకే, ఇక్కడ వరకు కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత మీకు రేపు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంది. సో అది మొత్తం కంప్లీట్ చేస్తాను రేపు.